హాయ్ నమస్తే, నేను మీ హిస్టరీ వెంకట్ సార్. హిస్టరీ వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అయితే మనం ఎప్పటి నుంచో అనుసరిస్తూ ఉన్నటువంటి ఒక విధానం అంటే ఏపీలో జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఉగాది రోజున విడుదల చేయడం అనేటువంటి జరిగింది. ఈ ఉగాది రోజున విడుదల చేసినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ గురించి నెగిటివ్ కామెంట్స్ కూడా మనం చూడడం అనేటువంటి జరిగింది. అంటే ఆ కామెంట్స్లో చాలామంది వ్యక్తులు ఏం చెప్తూ ఉన్నారంటే ఆ జాబ్ క్యాలెండరు అనేటువంటిది ప్రవేశపెట్టరని, ఒకవేళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పటికీ దాని ప్రకారం నోటిఫికేషన్ జరిగేటువంటి అవకాశం లేదని చెప్పేసి అంటూ వచ్చారు. అయితే వీటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది మొట్టమొదటి నోటిఫికేషన్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ని విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మొట్టమొదటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ కోసము హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రము ఇక్కడ ఎదురు చూడడం అనేటువంటి జరుగుతుంది. అయితే నేనేమంటానంటే ఎవరైతే ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు ఇకనైనా సరే అలర్ట్ అవ్వండి అనేటువంటి అంశం మీద నేను ఈ వీడియో అనేటువంటిది చేస్తున్నాను. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్కి ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది, అది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇకనైనా సరే ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇంకనైనా సరే ప్రిపరేషన్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. మీరు అనుకుంటూ ఉంటారు, చాలామంది అభ్యర్థులు అనుకుంటున్నారు, చాలామంది అభ్యర్థులు కూడా అడిగారు కూడా. ఏమడిగారంటే సార్ నేను ఎస్ఐ కానిస్టేబుల్ అనేటువంటిది ప్రిపేర్ అవుతున్నాను సార్, ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అనేటువంటిది ప్రిపేర్ అవుతున్నాను సార్ చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నేనేమంటానంటే నువ్వు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నావా లేదా కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నావా, రెండు ప్రిపరేషన్ అనేటువంటిది ఒకటి కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎస్ఐ ప్రిపరేషన్ లెవెల్ వేరుగా ఉంటుంది, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి లెవెల్ వేరుగా ఉంటుంది అనమాట. అంటే ఈ కానిస్టేబుల్లో చూసుకుంటే అర్థమెటిక్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ యొక్క అర్థమెటిక్ కానీ ఈ యొక్క రీజనింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ రీజనింగ్ కానీ మీరు కొంచెం ప్రాధాన్యత ఇస్తే సరిపోతుంది, ఉద్యోగం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఎస్ఐకి మాత్రం ఖచ్చితంగా 200 మార్కులకి పేపర్ ఉంటుంది కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది మీరు. కాబట్టి రెండు ప్రిపరేషన్లు ఒకటా సార్ అంటే రెండు ప్రిపరేషన్లు ఒకటి కాదు. ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఇక్కడ కానిస్టేబుల్కి చూసేసరికి రెండు కలిపి 45 మార్కులకు వస్తాయి. అదే ఇక్కడ వచ్చేసరికి ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో 200 మార్కులకి ఆ పేపర్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి టైము ఎంత టైం ఉంది, ఆ అర్థమెటిక్ రీజనింగ్ మీద మీకు ఉన్నటువంటి అవేర్నెస్ ఎంత ఉంది, దాన్ని బట్టి ముందు మీరు ఏ యొక్క పోస్ట్కి ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని నిర్ణయం అనేటువంటిది తీసుకోండి. కాబట్టి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ నోటిఫికేషన్ టైంకి మీకు ఏం కావాలన్నా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఏం కావాలి అంటే నా నుంచి ఏం ఆశిస్తున్నారనేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏం కావాలన్నా సరే దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావాలన్నా, లేదా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా దానికి సంబంధించినటువంటి సజెషన్స్ కావాలన్నా, ఏ దానైనా సరే మీకు అందించడానికి సిద్ధంగా ఉంటాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, హిస్టరీ వెంకట్ సార్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య వీడియోలు కూడా నేను చేయడం అనేటువంటి కొన్ని తగ్గించాను, ఎందుకంటే ఈ క్లాస్ అనేటువంటి బిజీ షెడ్యూల్లో ఉండాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ వీడియోలు చేసే టైము లేకపోవడం అన్నమాట. కానీ ఇక నుంచి కొంచెం వీడియోలు అనేటువంటివి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాను, ఓకేనా? కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి దాన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 100% అనేటువంటిది ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు వస్తుంది. తక్కువ పోస్టులైనా ఎక్కువ పోస్టులైనా మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎందుకంటే మనకు ఏదో సినిమాలో చెప్పినట్టు మనకు ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ ఈ ప్రభుత్వ ఉద్యోగం తప్ప ఇంకొకటి తెలియదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం తప్ప ఇంకొకటి తెలియనప్పుడు మనము ఎక్కువ పోస్టులున్నా ప్రిపేర్ అవ్వాల్సిందే, తక్కువ పోస్టులు ఉన్నా ప్రిపేర్ అవ్వాల్సిందే. కాబట్టి ఈ యొక్క సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఉంటాను. ఆల్ ద బెస్ట్.